హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తారణి వంటిల్లు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ చుక్కకూర పప్పు. 2 లేదా 3 కట్టల చుక్కకూరను తీసుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకుందాం. చుక్కకూర కాడల్ని కూడా కట్ చేసి పెట్టుకుందాం. చుక్కకూర పప్పుకి చిన్న టమాటాలు, చెర్రీ టమాటాలు అంటారు, వాటిని కూడా తీసుకుందాం. ఒక 2-3 చిన్న ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుందాం, లేకపోతే పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకుందాం. 3 గంటల ముందు నానబెట్టుకున్న కందిపప్పుని ఇప్పుడు ఉడికించుకుందాం. ఉడికిన కందిపప్పుని పక్కకు పెట్టేసుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి వేడెక్కాక నూనె పోసుకుందాం. నూనె వేడెక్కే లోపల చెర్రీ టమాటాలని కట్ చేసుకుందాం. నూనె వేడెక్కాక దానిలో ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపటలాడాక కొద్దిగా మినప్పప్పు వేసుకుందాం. తర్వాత జీలకర్ర వేసుకుందాం. మెంతిపిండి కూడా వేసుకుందాం. రెండు లేదా 3 ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇంగువ కూడా వేసుకుందాం. కరివేపాకు రెబ్బలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకునేవి వేసుకుందాం. ఉల్లిపాయ కూడా వేసుకుందాం. ఉల్లిపాయ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఉల్లిపాయలు వేసుకున్నాక పసుపు వేసుకుందాం. పప్పులోకి కూడా పసుపు వేసుకుందాం. ఒకసారి అంతా కలుపుకుందాం. కొత్తిమీర కూడా వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుందాం. టమాటాలు మగ్గడానికి మూత పెట్టుకుందాం. ఈ విధంగా టమాటాలు మగ్గాక చుక్కకూర వేసుకుందాం. చుక్కకూర వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి. ఈ విధంగా చుక్కకూర మొత్తం మగ్గాక దీనిలో మనం ముందుగా ఉడకపెట్టుకున్న కందిపప్పును వేసుకుందాం.
కందిపప్పు ఉడకబెట్టుకున్న గిన్నెలో కొద్దిగా నీరు పోసుకొని కలుపుకొని పప్పు మిశ్రమంలోకి పోసుకుందాం. ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. చుక్కకూర పప్పులోకి కొద్దిగా ఉప్పు వేసుకున్నాక మంచిగా కలుపుకుందాం. దీనిలో ఇప్పుడు కారం కూడా వేసుకుందాం. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ముందు తాలింపులో వేసుకుందాం. అది గమనించుకొని కారం వేసుకోండి. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉడికించుకుందాం. అంతే, మన చుక్కకూర పప్పు రెడీ. చుక్కకూర పప్పు చపాతీలో కానీ, ఏ రకమైన రొట్టెలో కానీ, అన్నంలో కానీ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు రెసిపీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తారిణి వంటిల్లు.